నా పేరు కమల అండి. నేను ధ్యానంలోకొచ్చి 15 సంవత్సరాలయింది. నేను బాలమేళ ద్వారా వచ్చాను. నేనెంతో దుఃఖంతో కూడి ఉండేదాన్ని. ఏ రోజు ఏడ్చిన రోజే గాని ఏడలేని రోజు ఉండేది కాదు. నా జీవితం ఇంతేనా? నా జీవితం ఇలాగే ఎళ్తదా? ఏటి నా జీవితం? బతికుండి ఎందుకు? నేను ఉండకూడదు. ఎందుకు నా జీవితాన్ని ఏడ్చుకొని ఉండేదాన్ని రోజుకిని. ఎప్పుడు తలబాదుతోనే ఉండేదాన్నండి. పెళ్ళిలోకెళ్ళి పెళ్ళిలోంచి రావడము, ఇంటికొచ్చి ఏడడము. అందరూ ఆడిన మాటలు ఆలకించడం, నా జీవితం ఇంతేని అనడం, అదే నా జీవితం అయిపోయేది. ఒకరోజు బాలమ్మ వాళ్ళ ఇంటికాసి ఎళ్ళానండి. ఎళ్తే ఆ యమ్మ అన్నది, మా అమ్మ "కమలా నువ్వోసారి ఇలా రా పైకి నీతో పనున్నదన్నది." "ఏది ఏమి బాలగూడంతే, ఇలా రా చిన్న పనున్నదని" లోనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందండి. ఈ చెక్క పిరమిడ్ ఉండేది. ఆ పిరమిడ్‌లో కూర్చోమంది. కూర్చున్నాను. కూర్చుంటాక కూడా అరగంట వరకు నువ్వు లెగ్గు, అలాగే కూర్చొనుండు, నీతో పనున్నదని కూర్చోబెట్టింది. నేను కూర్చున్న 20 నిమిషాలకేనండి నాకు విష్ణు చక్రంలాగా పిరమిడ్‌లో తిరిగింది. అయ్య బాబోయ్! ఇదేదో అయిపోయేలా ఉంది. మీదన పడిపోద్దేమో, నేను వెళ్ళిపోతానని గబగబా కళ్ళు మూసి వచ్చేసాను. వచ్చేది బాల అన్నది, "ఏమ్మా అలా వచ్చావు? ఏమైందంటే?" "లేదు పిరమిడ్‌లో ఏదో చక్రంలా తిరిగింది. అదేదో వచ్చి పడిపోద్దని భయపడి వచ్చానండి. నేను చెయ్యను" అనేసాను. "అదేటమ్మా నువ్వు చేత్తావా? అలాగ 40 రోజులు ఒక రోజు చేత్తావా? 41 రోజు ధ్యానం" అన్నదండి. అయితే నేను చేత్తాను. ఏం చేయాలో చెప్పంత ఇలా కళ్ళు మూసుకొని కూర్చోడమే రోజుకిని. "నీకు ఏ టైం అయితే ఆ టైం రా, నువ్వు పెళ్ళిలోకెళ్ళిపోయేదాన్ని కదా! నువ్వు తెల్లవారుజామున 4 గంటలకు వత్తావంటే" "వస్తానన్నాను." రోజుకెళ్ళేదానండి 4 గంటలకు తెల్లవారు ధ్యానం చేసుకొని వచ్చేదానండి. ఎళ్ళొచ్చిన కాంచి నాకు చాలా హ్యాపీగుంది. ఎంతో ఆనందంతో ఉన్నాను. నా జీవితంలో రూ. 1,00,00,000 ఈ ఆనందం పొందలేను. రూ. 1,00,00,000 ఈ ఆనందం పొందలేరు. ఇంత అద్భుతంగా ఉందేటి, ఇదేదో చాలా బావుంది. ఇది రోజు చేయాలి. ఈ రుచి తింటేనే కదండీ! పనసపండుంది. పండు చూత్తాం. ఆ పండు గెజ్జిగా ఉంది. ఇది బాగోదు. ఇదేం పండు అంటాం. ఆ పండు ఇప్పి చూత్తేనే కదా దాని రుచేదో తెలుత్తది. అలా బ్రహ్మర్షి పితామహ పితరి సారు పనసపండు ఎట్టి పెన్నులో పెట్టాడండి. ప్రతి తోని అందరిని తినిపించమని చెప్పాడండి. తిననోళ్ళందరూ ఈ ధ్యానాన్ని వదలరండి. జీవితంలో వదలరండి. ధ్యానం అంటే ఏటండి, ఎంతో ఎన్ని జన్మలెత్తితేనే ఈ ధ్యానంలోకొత్తాము. అనుభవం ఉంటేనే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ధ్యానంలో రాగలం. ఈ ధ్యానంలోకొచ్చినోళ్ళందరూ అదృష్టవంతులు. ఈ అదృష్టం ఎప్పటికీ మనం పొందలేము. ధ్యానంలోకొచ్చినోళ్ళే పొందగలం. ఇది శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పాడు. పరమాత్ముడు చెప్పాడు. ఎందరో యోగులు చెప్పారు. కానీ ధ్యానం అంటే ఎవరికీ తెలీదు. మహానుభావు పెళ్ళిళ్ళెట్టి అందరికీ పనసపండ్లు పెంచిపెట్టాడు. అందరూ పెంచి తిన్నాము. ఈ అనుభవంతో అందరం చెప్తున్నాము. అయితే నాకు ప్రాబ్లమ్ ఉండేదండి. హార్ట్ ప్రాబ్లమ్ ఉండేది. నాకు కడుపులో పేగు మెలబడిపోయిందండి. నొప్పొచ్చేది. దగ్గినా, తుమ్మినా నేను భరించలేకపోయేదాన్ని. పెళ్ళిలోకెళ్ళి అలా పడిపోయేదాన్ని ఎక్కడ పడితే అక్కడే. లేపోరు. ఇదేటి ఇలా ఉందంటే హాస్పిటల్‌కెళ్ళి 3 సంవత్సరాల మందులోడాను. ఈ ధ్యానంలోకొచ్చాక నొప్పు వైజాగ్ శివాచాలం జన్మాచక్రం అయిందండి. పైనాపిల్ కోనలోని. ఇక్కడ సర్జరీ చేయబడని రాశారు. ఎళ్లి అడిగాను, "ఏవండీ నాకు ఆరోగ్యం బాగోలేదు. నాకిక్కడ ఏమైనా చేత్తారా? నా పేరు రాసుకుంటారంటే" "అమ్మ వయసు పెద్దోళ్ళకి గాని చిన్న వయసు అంతా ఏవండీ కష్టాన చిన్న పెద్ద ఏటండి? మేము పేదోళ్ళమండి. నాకు డబ్బు లేదండి. ఇలా రోగంతో పడుతున్నానండి. నేను బాధపడనని చెప్పాను." "ముగ్గురు" అన్నాడు. ఇంత బాధపడుతుంది కదా! ఈ అమ్మ పేరు రాయండి అని రాయించారండి. ఆ పేరు రాసాక ఈరోజు పేరు రాయించుకున్నాను. మర్నాడెళ్ళాను. వ 2 లీటర్ల నీళ్ళు తెచ్చుకొని 2 ఇడ్లీ తినేసి రామ్మన్నారు. ఎళ్ళాను. కూర్చోబెట్టారండి ధ్యానంలోని. కళ్ళు తెరవద్దన్నారు. గంట క్లాస్ చెప్పారు. 10-11 క్లాస్ చెప్పారు. 11 నుంచి సర్జరీ చేయబడాడు. "ఏంటి సర్జరీ చేస్తే మనకి ఏటండి ఆన్సర్" అడిగానండి. "అమ్మ నీకెక్కడ సర్జరీ అవుతే అక్కడ నొప్పొత్తది. అక్కడ నీ శరీరం బట్టంతా తడిసిపోద్దని" చెప్పారండి. "అయితే నీకు నొప్పొచ్చిన కాడ నువ్వు చెయ్యెత్తితే కళ్ళు తెరవకుండా మొత్తం" అని చెప్పారండి. అలా చెయ్యెత్తాము. అతనొచ్చి బుర్రమని చెయ్యేశారు. నాకు సర్జరీ అయింది కడుపులోని. కట్ చేశారు. పేగులు కుట్టారు. కట్ చేశారు. అన్నీ లాగారు, కోసారు. అన్నీ కళ్ళు మూసి చూస్తున్నానండి. కానీ కళ్ళు తెరవద్దన్నారు. ఇలాటి బాధ ఎలా భరించాలని, నేను లేచిపోతాను బాబు ఉండలేను, భరించలేనని చెయ్యెత్తితే అతనొచ్చి చేయమని తలమని చెయ్యేశారు. శ్రీనివాసరాజు గారని అతనొచ్చారండి. కౌన్సెలింగ్ చేస్తాడతను. అయితే అతనొచ్చి, "నీకేం పర్వాలేదమ్మా నేనున్నాను. నీకు కూల్‌గా కూర్చో. కళ్ళు తెరవకు. కొద్దిగా ఓపిక పెట్టు" అన్నారు. ఓపిక పెట్టాను. అది సక్సెస్ అయింది. ఆపరేషన్ అయిపోయింది. క్లియర్ అయింది. ప్రతి ఎన్నుపూసన తీశారు. గోకారండి. కడుపులో ఏటుందో అదంతా కట్ చేశారు. కుట్టారు. మళ్ళీ తలలో ఏటుందో చెత్త అంతా గోకారండి. నాకన్నీ ఎరుకమనే ఉన్నాను. ఎరుకుతూనే ఉన్నాను కానీ కళ్ళు తీయలేదు. అదంతా చూసాక 4 అయిందండి. ఆపరేషన్ అయిపోయింది. అందరికి ఆపరేషన్ అయిపోయింది. "ఏండి మీ అనుభవం చెప్తారా ఎవరైనా" అంటే, "అయ్య బాబోయ్! అనుభవం చెప్పమంటున్నారు. నాకు మౌతంటే భయమండి బాబు. నేను పారిపోతానండి. అనుభవం చెప్పలేనండి బాబు. కావాలంటే ఇప్పుడని చెప్తానని" నేను పరిగెట్టి ఎళ్ళిపోయానండి. కొందరు స్టోన్‌లు పడిపోయాయండి. ఆటో ఆపరేషన్ అయిందండి. కొందరికి ఇలా నా కిడ్నీలో ప్రాబ్లమ్ అయిందండి. అందరూ అన్ని రకాలు చెప్పారు కానీ నేను చెప్పలేకపోయాను. అక్కడికొచ్చాను, ధ్యానానికొచ్చాము. మేము ఉన్న స్థానంలోకొచ్చాము. మళ్ళీ సాయంత్రం సార్‌ది 4 గంటలకి
7 గంటలకి ప్రోగ్రామ్ పెట్టాడండి. అక్కడికెళ్ళి కూర్చున్నాను. కడుపు విపరీతమైన నొప్పొచ్చేస్తుంది. మా అక్కుంది, మా పెద్దమ్మ కూతురు లచ్చనమ్మని. "అక్క నువ్వు రావా నాకు తోడంటే బాత్రూమ్‌కెళ్దామంటే" ఎళ్ళామండి. నా కడుపులో ఆపరేషన్ అయిందంతా బాత్రూమ్‌లో క్లియర్ అయిపోయిందండి. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు నాకు హాస్పిటల్ అంటే తెలీదు. నాకు మందంటే తెలీదు. నాకు మాత్ర అంటే తెలీదు. నేను హాస్పిటల్ మెట్టంటే ఎలాగో తెలీదండి. నేను జనంలోకొచ్చాక అది క్లియర్ చేసుకున్నాను. నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్ గీతమ్మ హాస్పిటల్‌లో 20 రోజులున్నాను. జైల్‌లో ఉన్నట్టుగా పెట్టారు 20 రోజులు. నేను ఎంతో అనుభవించాను ఆ జైల్‌లో ఉండి. నా జీవితం ఎందుకు హాస్పిటల్‌కొచ్చానేంటి? నేను ప్రతిసారి చెయ్యి పెట్టుకున్నాను కదా! ఎవరి మాట విని నేనెందుకొచ్చాను? నేను చాలా తప్పు చేశాను. ఎందుకు? నేను జైల్‌లో నుంచి ఎప్పుడు ఏడుదా ఎళ్ళిపోవాలా అని ఏడిసేదాన్ని. డాక్టర్లతోటి ఎప్పుడు తలపు మందు అట్టుకొని ఏడిసేదాన్ని. ఏడిస్తే ఏం చేశారండి డాక్టర్లు, "అమ్మా నీకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. నీకు సొంటెయ్యాలమ్మా థియేటర్‌కి తీసుకెళ్తాం" అన్నారు. అయ్య బాబోయ్! కోమాలో అందరూ హాస్పిటల్ నిండా కోమాలో ఉన్నారండి. ఆపరేషన్ అయిన అందరూ కోమాలో ఉన్నారు. నర్సుని అడిగా "ఏంటండి ఈళ్ళందరూ ఇలాగనంటే" "ఆపరేషన్ అయిన కోమాలో ఉన్నారన్నారు." అయ్య బాబోయ్! నా జీవితం అంతే నేను ఈ హాస్పిటల్‌కి రాను. నేను వ్యాపారం చేయించుకొని నేను ప్రతిసారి చెయ్యి పెట్టుకున్నాను. అతని చెయ్యి నేనెప్పుడు ఎరగను. నా గురువే నాకున్నారు. నేనెందుకొచ్చాను? నేను తప్పు చేసొచ్చాను. నేనెళ్ళిపోతాను. నాకొద్దు ఈ హాస్పిటలొద్దు, ఈ మందులొద్దని నేను దొంగసాటునొచ్చేసానండి హాస్పిటల్ నుండి. చెప్పా చేయకుండాన. దొంగసాటునొచ్చానండి చెప్పా చేయకుండాను హాస్పిటల్ నుండి వచ్చి, ఆ రోజు కాంచి ఈ రోజు వరకు హాస్పిటల్‌కెళ్ళలేదు. నేను ధ్యానం చేసుకుంటే నా ఆత్మ అండి సూక్ష్మ శరీరం హిమాలయ పర్వతాలకెళ్ళిపోయి సాయిబాబా చూడండి పేగులు తీసుకొని కడుక్కొని మీరు లోపల పెట్టుకుంటారా? ఆ అనుభూతి నేను చెందానండి. నా లివర్‌తో గొట్టంతో నేను తీసుకొని గుండెకాయని ఎక్కడెక్కడ ఉన్నదో సెరిసేసుకొని హిమాలయ పర్వతాలు ఐస్ మంచు కొండలో మనం కూర్చొని సెరిసేసుకొని అయన్నీ ఎక్కడెక్కడున్నాయి నేను "నీకెందుకొచ్చిందమ్మా రోగం" అందని. నాకు ఒక అలవాటుందండి. బియ్యము, నాము తినడం అలవాటుండేది. ఆ బియ్యము, నాము తినడం వల్ల గుండు పెట్టేసింది. అదంతా బద్దలేసిపోయినట్టుగా అయిపోయి కన్నాలు కన్నాలు పడిపోయినట్టుగా అయిపోయింది. అదంతా హిమాలయ పర్వతాల్లోని గడ్డిలున్నాయండి. ముగ్గులతో ఉన్నాయండి. యోగీశ్వరులు మా ఇది జపాలు ధ్యానం చేత్తన్నారండి. కమాండాలు అట్టుకొని ఉన్నారండి. అయన్నీ చూశాను. పచ్చని చెట్లు చూశానండి. అయన్నీ చూతూ నా సర్జరీ చేసుకొని మళ్ళీ నేను లివర్‌తో నేను నెట్టేసుకొని ఇంటికొచ్చానండి. వచ్చాక అదే నేనెక్కడికెళ్ళాను? నేనెక్కడ చేసుకున్నాను? ఎక్కడికెళ్ళిపోయాను? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాను? నేనేంటి ఇక్కడున్నాను? నేనిక్కడే ఉన్నాను కానీ హిమాలయాల పర్వతాల్లోకి ఎలా ఎళ్ళాను? అని మర్నాడు మళ్ళీ నేను చూసుకొని నేను ప్రశ్నేసుకున్నాను నా అంతరాత్మకి. నేను ఎళ్ళింది కరెక్టే. నేను సర్జరీ చేసుకుంది కరెక్టే. అది నా అంతరాత్మ నాకు మెసేజ్ ఇచ్చారండి. "నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చేసుకున్నది కరెక్టే. అబద్ధం కాదు. నువ్వెళ్ళావు సూక్ష్మ శరీరంతో ఎళ్ళావు. నీది గుండెది అంతా ఆటుపోట్లు అంతా క్లియర్ చేసుకున్నావు. ఏంటి పెద్ద సౌండొచ్చినా, పెద్ద సౌండ్‌లొచ్చినా నాకు గుండు దడ దడ కొట్టేసుకొని, చెవులు మూసుకొని, అమ్మో! నేను చచ్చిపోతానేమో నా గుండు ఆటు కొట్టేసుకుంది బాబోయ్! నేను ఉండలేను బాబోయ్! భరించలేను తలుపులేసుకొని ఇంట్లో ఉండేదాన్ని. అలాంటిది ఆ గుండు నేను చేసుకున్నాకండి నాకు పెద్ద సౌండ్‌లొచ్చినా, ఒక మాత్ర కాదు, మందు కాదు ఏమి ఏసుకోకుండా ఆ గుండు సురుకు సురుకు పొడిచేది. అయన్నీ క్లియర్ అయిపోయినాయండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వల్ల అయన్నీ నేను క్లియర్ చేసుకున్నానండి. మళ్ళీ ఒక చిన్న నా అనుభవం అండి. నేను షిరిడి సాయిబాబా నాకు కనిపించాడండి. ఎలా కనిపించాడమ్మా నీకు తెలీదంటే, నేను లక్షవరం పూజ చేయనండి. అన్ని రోజులు పూజ చేత్తాను. బాబా అన్నాడు, "ధ్యానం చేస్తే బంగారం అన్ని రోజులు పూజ చేత్తావు కదా బంగారం. లక్షవరం ఎందుకు పూజ చెయ్యి బంగారం" అడిగాడు బాబా. బాబా "నువ్వు ఇన్నర్‌లో వినిపిత్తన్నావు. నువ్వు మనిషికి కనిపించలేదు బాబా. నిన్ను చూడాలని కోరుకుంది బాబా. నీ దర్శన భాగ్యం ఇదేనా? నాకు నీ దర్శన భాగ్యం ఇవ్వు బాబా. నిన్ను చూడాలని మనిషి కనిపించలేదు. ఇన్నర్‌లో వినిపిత్తన్నా బాబా. నువ్వు ఎప్పుడు కనిపిత్తావు బాబా" అని అడిగాను బాబాని. బాబా అన్నాడు, "బంగారం అందరూ నా దర్శన భాగానికి రావాలి అనుకుంటారు బంగారం. నా నా పిలుపున్నోళ్ళే నా కాళ్ళకి రాగలరు. నా పిలుపు లేనోళ్ళెవరు నా కాళ్ళకి రాలేరు. నా పిలుపు నీకుంది బంగారం. నువ్వు నా దర్శన భాగానికి నువ్వొత్తావు బంగారం. నువ్వు వచ్చిన రోజు నీ దర్శన భాగం నేను ఇత్తాను బంగారం" అన్నాడు. అలాగే బాబా ఓకే బాబా అని చూస్తే ఏ బాబా లేరు, ఎవరు లేరు. ఏటి ఇలా వచ్చిందని నేను బాలకాడికెళ్ళి, "బాలమ్మ నాకు ఇలా కనిపించింది" ఇలా అనిపించిందంటే, "ఒలేయ్ ఏమో బాబా నిన్ను పిలిచాడేమో ఎళ్తావేమో దానికేముంది తప్పేముంది ఎళ్తాం" అన్నది. నా కాడ డబ్బు లేదు, ధనం లేదు నేనెలా ఎళ్తాను? నా కాడ రూపాయి లేదంటే, మా అబ్బాయి అన్ని 2 నెలల్లో నన్ను తీసుకెళ్ళాడండి. షిరిడీ ఎళ్ళానండి. షిరిడీ ఎళ్ళాక 4:30కొచ్చిన బండి 5:30కొచ్చిందండి ఆ బండి. ఆ బండెక్కాము 6 అయింది. బండి లైన్‌లోకి పెట్టారు. కదిలిందండి. అరగంటలోనే నేనెళ్ళిన అరగంటలోనే, ఎక్కిన అరగంటలోనే బాబా వచ్చాడండి. మన సాయంత్రం పూటల వస్తుంది కదా బాబా సీరియలు. అలాగే బాబా వచ్చాడండి. బాబా వచ్చి సంచి పెట్టుకొని బిచ్చ సంచి బిచ్చం అడిగాడండి బాబా. "అయ్యో బాబా నాకు జాకెట్‌లో డబ్బులు లేవే, పర్సులో ఉండిపోయిన బ్యాగ్ అంతా ఇంకొక కాడ ఉండిపోయింది బాబా. నేనేం చేయను బాబా, నేను ఇవ్వలేకపోతున్నాను బాబా. నాతో వచ్చిన అమ్మ నీ కాడ డబ్బులున్నాయా? బాబా వచ్చాడని తాయమ్మన్నది." అలాగే దొంగ బాబాలు వత్తారమ్మ అలా ఏసుకొని, అందరికి ఏత్తాం ఏటి పోన్లే ఎదిగానన్నది. "అయ్యో బాబా నేను ఎంత పని చేశాను బాబా" అనేసుకున్నాను ఉన్నాను. గు బెండ దిగేసామండి రాత్రికి. తెల్లవారి దిగేసి గుళ్ళోకెళ్ళి స్నానం చేసి 4 గంటలకి సాయంత్రం దర్శనానికెళ్ళాం. బాబానన్నాను, "బాబా నువ్వు దర్శన భాగం ఇత్తానన్నావు కదా!
ఇదే నా దర్శన భాగం. గుళ్ళో ఉన్న విగ్రహమా నీ దర్శన భాగం? లేతే ఏరో నాకిత్తవా బాబా? నన్ను కూర్చొని అడిగా. నాతో వచ్చినోళ్ళందరూ జ్ఞానములు కాదండి. మామూలు మానవులు. ఆళ్ళకి జ్ఞానం అంటే తెలీదు. మనం చెప్తే ఆళ్ళు ఇనిపించుకోరు. బాబా నాతో వచ్చినోళ్ళందరూ ధ్యానం చేస్తే ఎంత బాగుందునో! ఈ ధ్యానంలో ఉండి నేనెందుకు తెలుసుకుదునో! నేను ఎంత సరిద్దునో బాబా! నువ్వు ఎలా కనిపిత్తావు బాబా! నీతో నేను మాట్లాడాలా బాబా! అన్నాను. అయిపోయింది. మర్నాడు ఎక్కడికో ఎళ్ళాలి. శనిసింగపూర్ అది ఎళ్తామన్నారు. కానీ ఎళ్ళలేదండి. మళ్ళీ బాబా గుళ్ళోకి దర్శనానికి తెల్లవారు 9 గంటలకెళ్ళిపోయాను. బాబా! నువ్వు నాకు దర్శన భాగ్యం ఇత్తనన్నావు కదా బాబా! నా భాగ్యం ఇవ్వలేదు కదా! నేను కూర్చుంటే కళ్ళు తీస్తే నాకు తెలీదు. నీతో మాట్లాడాలనుంది. నాతో వచ్చినోళ్ళందరూ జ్ఞానములు కాదు. ఆళ్ళు మామూలు మానవులు. నేను కూర్చోవాలి, ధ్యానం చేయాలంటే, నీతో మాట్లాడాలంటే, నీకు ప్రశ్నెయ్యాలంటే నువ్వు నాకు కళ్ళు ముయ్యాల. నేను నీకు ప్రశ్నేసుకోవాలి బాబా! నువ్వు నిజమైన బాబావు కదా! ఒక గంటో, అరగంటో లైన్ కట్ చేసి బాబా! నీకు నైవేద్యం పట్టడమో, లేతే మంత్రపుష్పం చదవడమో, లేతే హారతివ్వడమో చేయాలి బాబా! నేను కూర్చోవాలి బాబా! నేను అడగాలి బాబా అని అడిగాను. అడిగితే బాబా కరెక్ట్‌గా లైన్ ఆపేసాడండి. బాబాకి ధన్యవాదాలు. సాయినాథ్‌కి ఆపేత్తే మా అబ్బాయి అన్నాడు, "అమ్మా ఏం మొక్కుకున్నావే దేవుడిని లైన్ ఆపేసాడంతే. మీరు వినలేదు కదా! మీరు వెళ్ళిపోతున్నారు కదా! నేను బాబాతో మాట్లాడాలా? నేను ఎవ్వరు అడగండి డిస్టర్బెన్స్ చేయకండి. నేను కూర్చుంటాను బాబాతో అడుగుతానని కూర్చున్నాను. లైన్ కదిలేప్పుడే నన్ను పిలువు బాబు. అంతవరకు నేను పిలవద్దనేసాను మా అబ్బాయిని. అలాగే అమ్మ కూర్చో అన్నాడు. నేనేమని అడుగుతున్నాను, సాయినాథా నీ మందిరానికొచ్చాను. నీ దర్శన భాగ్యం నాకిత్తనన్నావు కదా! ఇదేనా? నీ గుళ్ళోకొచ్చి నేను విగ్రహం చూసాను అదేనా నీ భాగ్యం? ఇంక మిరాకిల్ బాబా నాకు తెలియాలి కదా బాబా! నేను కూర్చొని అడుగుతున్నాను అంతే. బాబా ఏం చెప్పాడా, బంగారం నేను నీకు భాగ్యం దర్శన భాగ్యం ఇత్తన్నాను కదా బంగారం. నువ్వు బెండెక్కిన వెంటనే నేను నీ దర్శన భాగ్యం ఇచ్చాను కదా బంగారం. ఇంక నీకు ఏ రోజు ఇచ్చినీడు బంగారం. నేను బెండులోనే ఇచ్చాను కదా బంగారం అన్నాడు చూడు బాబా! ఎంత మహిముందో సాయినాథా! నీ మహిమ నేను చూశాను నాయనా! నిన్ను కళ్ళతో చూశాను నాయనా! కానీ నీ కాళ్ళు నేను పట్టుకోలేకపోయాను నాయనా! నేను ఎంతో బాధపడ్డాను నాయనా! నేను కళ్ళుతో చూశాను. మా అబ్బాయి అన్నాడు, "అమ్మా నీలో దేవుడున్నాడే. నిజంగా దేవుడితో మాట్లాడతామ్మా. నీలో ఏదో మిరాకిల్ జరుగుతుందమ్మా. నిన్నెవరు ఏమనకూడదమ్మా. ఎవరా నేమని అంతే నీకు వెంటనే నాకు తోలుతదమ్మా. నిన్నెప్పుడూ ఏమనకూడదమ్మా. నీ ఇష్టం ఎలా ఎళ్తావో ఎళ్ళు." బాబా అన్నీ చూపిచ్చాడు. అన్నీ చూశాను. అన్నీ వచ్చాను. బాబా మళ్ళీ మర్నాడు దర్శనం కావాలి. అవ్వలేదు మర్నాడు వచ్చేసాం. బెండ్లో చూడండి బాబా భోజనం ఒకరోజు తిన్నాను. రెండో రోజు బాబా నీ భోజనం తినలేకపోయాను బాబా. ఎలాగా భోజనం అంటే ఎంతో రుచికరమైన భోజనం. కానీ నాతో వచ్చినోళ్ళు తినేవాళ్ళు కాదు. ఆళ్ళు హోటల్‌లో భోజనం చేశానన్నారు. బాబా నీ భాగ్యం నాకెలా ఇత్తావో, నీ భోగం నేను ఎలా తింటానో బాబా. బెండ్లోకొచ్చి కూర్చోనండి మాతో వచ్చిన షిరిడి సాయినాథ్‌కి బాబా భక్తులు 60 మంది తెచ్చారండి. 60 మంది మా భోగిలో ఎక్కారు. ఆళ్ళు మహాప్రసాదం మాకిచ్చారు. సాయినాథ్ దర్శనం కూడా బెండ్లో ఇంకోసారి చేసుకున్నానండి. ఆ యమ్మలోని నాలో బాబా రావాలి. బాబా రూపం నాలో చూడాలి. బాబాతో మాట్లాడాలి అనుకునేదాన్ని. నాలో బాబా రూపం నాలో వత్తే నేను బాబాని ఎలా చూత్తాను? బాబా ఒకమ్మ సాయినాథ్ వచ్చాడు. ఆ యమ్మలోని బాబా రూపం వచ్చింది. నాకలా దర్శన భాగ్యం ఇచ్చాడు సాయినాథ. సాయినాథ్‌కి థాంక్యూ. కృతజ్ఞతలండి. నా ఇంకా అనుభవాలున్నాయి. నేను హిమాలయాల పర్వతాలకెళ్ళాను. వచ్చాను. మా యమ్మ చూడండి కాళ్ళు చేయి పడిపోయి 3 సంవత్సరాలు మంచం మీద ఉంది. మా యమ్మకి సేవ చేశాను. అందరూ బాల మేడం ఆళ్ళు అందరూను ఇక్కడికి మౌంట్ ఆఫ్ కాదండి. శ్రీశైలం వెళ్ళిపోయారండి. శ్రీశైలం వెళ్ళిపోతే నన్ను ఆ రోజు పెళ్ళిలోకెళ్ళొచ్చి 9 అయిందని ఇంటికొచ్చాను. ఏడుసాను ఏవండీ నా జీవితం ఇంతేనా? నాయనా బ్రహ్మర్షి పితామహ పత్రి సారు నేనిలా ఏడ్చుకుండినా అందరూ వెళ్ళిపోయారే నేను ఉండిపోయాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను నాయనా నాకిదేనా? అని కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుంటే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ వచ్చాడు. ఎందుకు ఏడుతున్నావు? దేనికి? ఏడ్సేది దేనికి? ఎందుకు? అందరూ నా కాడికొచ్చారు. ఇగో నేను నీ కాడికొచ్చాను. మానవ సేవ, మాధవ సేవ ముందు మీ అమ్మ సేవ చెయ్యి. ఆ సేవ అయిపోయాక నా సేవ కొద్ది గాని. అంతవరకు మానవ సేవ చెయ్యమ్మా, అమ్మ సేవ చెయ్యి తల్లి. ఆ సేవ కంటే ఇంక నీకే సేవ ఉందమ్మా. అసలైన సేవ చేత్తన్నావు కదా! నువ్వెందుకు ఏడ్చే పనేం లేదు. నీకొచ్చే టైం బోలెడు టైం ఉంది. అప్పుడొద్దు గాని ముందు మీ అమ్మ కాడికెళ్ళు మీ అమ్మ సేవ చెయ్యి. మా మా నలుగురం ఆడపిల్లలు. మా అమ్మకి కొడుకులు లేరు. కొడుకులని ఏడ్చిద్ది. కొడుకులుంటే నా జీవితం ఎలా ఉంటది? ఆడపిల్ల జీవితం ఎలా ఉంది? నేనెందుకు పొల్ల చీరలు కన్నాను మా అమ్మ ఏడ్చిద్ది. ఏడితే మా అమ్మ కాడికెళ్ళి కొడుకులో అని ఏడుతున్నావు? కొడుకులుంటే నిన్ను చూత్తారా? ఇలాగా కూడా చూడు గత జన్మలో కొడుకు ఈ జన్మలో కూతురై పుట్టింది. నీ రుణం తీర్చుకుంది. ఇంకంతకంటే ఏం కావాలి? నీకేం భాగ్యం కావాలి? చెప్పు అని అడిగాడు బ్రహ్మర్షి పితామహ పత్రి సారు. నేను ధ్యానంలో కూర్చుని మా అమ్మ, "అమ్మా కమలా లెగే తల్లి. నీ దేవుడొచ్చాడు అమ్మా. ఆనజానుబావులా ఉన్నాడే అమ్మా. తెల్లగా ఉన్నాడమ్మా. గడ్డాలున్నాయి అమ్మా. నీ దేవుడిని చూశానే అమ్మా. లెగే అమ్మా. ఎక్కడున్నావే తల్లి? లెగే తల్లి. అమ్మా" అని పెద్ద పెద్ద రింకులేసిందండి. మా అమ్మని, "అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుతున్నావు?" మా అమ్మని లేసి నీళ్ళు జల్లి తట్టి లేపి మా అమ్మని ఇలా అద్దుకున్నానండి గుండెలకి. అద్దుకొని "ఏమ్మా ఏమైందమ్మా?" "అమ్మా నువ్వు మంచి దేవుడిని కొలుస్తున్నావు అమ్మా. నీ దేవుడు నా కాడికొచ్చాడమ్మా. నిన్నెప్పుడూ తిట్టనమ్మా. నిన్ను ప్రేమ తత్వంతో చూత్తానమ్మా. నీ దేవుడు నాకు కనిపించాడమ్మా.
నువ్వేమి గత జన్మలో నువ్వు కొడుకు, ఈ జన్మలో కూతురైంది. నీ సేవ చేత్తన్నాను. ఇంక అంతకంటే ఏం కావాలి అని అడిగాడమ్మా. నువ్వు ధ్యానం చేత్తన్నావు. మంచి మంచి మార్గంలో నెడుతున్నావు కూతురా. ఎప్పుడు విడకు అమ్మ. నువ్వు ధ్యానాన్నే చెయ్యి. ఆ ధ్యానంలో మటుకు మంచి మార్గంలో నడువు. ఆ దేవుడినే తొలుచుకో. ఆ దేవుడే నీకు మంచి మార్గం చూపిస్తాడమ్మా అని మా అమ్మ అన్నది. దేవుడిని చూసానమ్మా. నీ దేవుడిని చూసానమ్మా. తెల్లగా ఉన్నాడమ్మా. గడ్డాలు ఉన్నాయమ్మా. పట్టబుర్ర ఉన్నదమ్మా. మా అమ్మ చెప్పిందండి. నా శరీరం అంతా సార్తో చెప్తే శరీరం అంతా ఎలా గడపొడిచేస్తుంది చూడండి. నేను సత్యమే చెప్తున్నాను. భగవంతుడు సాక్షిగానండి అనిపిత్తది, కనిపిత్తది, ఇనిపిత్తదండి నాకు. ఎన్నో సంకల్పాలు కనిపించాయి. ఎన్నో అనిపించాయి. చూడండి ఎక్కడికైనా ఎళ్ళాలా మనసుంటే మార్గం ఉంటది. నా మనసుంటే మార్గం ఉన్నది. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎక్కడికో వెళ్ళొత్తాను. నేను ఎన్నో మార్గాలు పొందాను. ఎన్నో అనుభూతి చెందాను. ఎందరినో మారి చూశాను. చూడండి నాకు మా అక్క ఉంది. ఈవిడ ఒక అక్క, ఇంకొక అమ్మ, ఒక అక్క. ఆ యమ్మ ధ్యానంలోకొచ్చిందండి. ధ్యానంలోకొత్తును 6 నెలలయింది. సంవత్సరం అయింది. ధ్యానంలోకొచ్చి ఎవరో నీసు తినమంటే నీసు తినేసిందండి. నీసు తినేత్తే ఆవిడకేటయిందండి, అంగుళంలో ముళ్ళు గుచ్చుకుపోయి బుగ్గోసిపోయి వచ్చిందండి నా కాడకి. వత్తే చిన్నా నేను తప్పు చేశానమ్మా. ధ్యానంలోకొచ్చాను. నీసు తినొద్దన్నావు. నేను నీసు తినేసాను. నా బుగ్గోసిపోయింది. నువ్వేం పరిష్కారం చేత్తావో చెయ్యి అన్నదండి. నేనేం చేశాను బాలమ్మ నువ్వేం చేసావు అక్క? నువ్వేం తప్పు చేసావు అన్నాను. అంతే ఇలా నీసు తినేసానమ్మా అన్నది. నువ్వు ఎవరైనా గడ్డి తినమంటే గడ్డి తినేస్తావా? గడ్డి తినకూడదు కదక్క. ఎవరో ఏదో తినమంటే నువ్వెలా తినేసావక్క? దేవుడి మీద ఒట్టేసుకున్నావు కదా! నీసు మనం తినకూడదక్క. మనం ధ్యానంలో ఉన్నాం. ధ్యాన మార్గంలో ఉన్నాం. మంచి బ్రహ్మర్షి పితామహతోని ఉన్నాం మనం. ఇంకేమక్క మన జీవితం అద్భుతం జరిగిందక్క. అలాంటివన్నీ మానేసి ఎవరు చెప్పిన మాటలు ఆలకించు. నువ్వు తిన్నావా హాస్పిటల్‌కి తీసుకెళ్ళను. రూ. 1000 పెట్టుకొని బాలమ్మడి పిరమిడ్ తీసుకెళ్ళానండి. ఆ పిరమిడ్‌లో గంట కూర్చోబెట్టానండి. కూర్చోబెట్టాక తీసుకొచ్చాను. ఇంటికెళ్ళాక ధ్యానం చెయ్యి. ధ్యానాన్ని దేవుడికి శరణం కోరు. తప్పు క్షమించమను. ఎప్పుడు నా జీవితంలో తిననని చెప్పు. నీ ఉదయాన్ని తగ్గకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్తాను. తగ్గితే ఆ రూ. 1000 పంపించు. బాలా మేడంకి పిరమిడ్‌కి ఇచ్చేస్తాను. అన్నదానానికి చెప్పానండి. ఆ యమ్మని తీసుకెళ్ళి వచ్చాక ఆ యమ్మకి ఆ బుగ్గ వాపు తగ్గిపోయింది. నీసు ముళ్ళు గుచ్చిపోయింది. అంతా తగ్గిపోయింది. పొద్దున్న లేసి రూ. 1000 మా బావ చేత పంపించింది. బాలా మేడం పిరమిడ్‌కి ఇచ్చాను. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు ఆ యమ్మ నీసు తినలేదు. తెలుసుకుంది. తెలుసుకొని అనుమానం నడుస్తుంది. ఈ రోజుకి 5 సంవత్సరాలైంది. ఆ యమ్మ నీసు తినడం గానీ, నీసులో చెయ్యెట్టడం గానీ అలాంటియేమీ చేయలేదు. ఈ ధ్యానంలోకొచ్చా ధ్యాన మార్గంలోకొచ్చాక ఎన్నో అనుభూతులు చెందాము. ఎన్నో మంచి మార్గంలో నడిచాము. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అందరిని ఎందరినో మంచి మార్గంలో నడిపాడు తండ్రి. తెలియలేనోళ్ళకని తెలియపరిచారు. నేను ఎన్నో అనుభూతులు చెందానండి. మంచు కొండలు ఎక్కాను. హిమాలయ పర్వతాలు ఎక్కాను. ధ్యానంలోనే ఎన్నో నా అనుభూతులు అన్నీని కాదు చెప్పలేని అనుభూతులు ఉన్నాయండి. కానీ నేను చెప్పలేను. నాకు ఎంతో ఆనందంలో మునిగిపోతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌తోని ఎన్నో అనుభూతులు చెందానండి. సేవకెళ్ళాను. సేవ చేశాను. ఎన్నో చేశాను. బాలా మేడం ద్వారాగా నేనెళ్ళాను. వచ్చానండి ధ్యానంలోకి. నేనొచ్చి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలయిందండి. నేను ధ్యాన మార్గంలోకొచ్చాక. ఆ రోజు కాంచి ఈ రోజును ఎందరో ముందుకెళ్ళి వెనక్కొచ్చి, వెనకెళ్ళి ముందుకొచ్చారండి. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు నేను ఏ రోజైతే నీసు మానేసానో, ఆ రోజు కాంచి ఎందరో నాకు నీసు తినమన్నారు. నేను ఈ రోజు వరకు నేను వదిలేసింది నేను తెచ్చుకోకూడదు. అది నాది కాదు. నేను మంచి మార్గంలో నడుస్తున్నా. చెడు మార్గంలో నడకలేదు. నేను అలాంటివి తినకూడదు. రాక్షసులు తిన్నోళ్ళు మీరు రాక్షసులు. మంచి మార్గంలో ఉన్నాం. దేవుడు మంచి మేలు చేస్తున్నాడు. అలా మీరు మంచి మార్గాన నడవండి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. నాకు తెలిసింది 10 మందికి పెంచుతున్నానండి. తెలియలేనివి చెప్పిస్తున్నాను. ఇగో ఇలాంటి యోగులు, పరమయోగులు ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులు ఆళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొస్తున్నానండి. మంచి మార్గంలో ధ్యానం అంటే ఏటి కాదు. మంచి మార్గం అండి. ధ్యానంలోకొచ్చినోళ్ళు ఎన్నో అనుభూతులు చెందుతారు. ఎన్నో అనుభవాలు పొందుతారు. ఈ బ్రహ్మర్షి పితామహ ధ్యానంలోకొచ్చాక నాకు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎంతో ఆరోగ్యంతో ఉన్నాను. నేను ఎన్నో అనారోగ్యాలతో ఉండేదాన్ని. ఎన్నో రోజుకి ఏడ్చిన రోజే గాని ఏడలేని రోజు ఉండేది కాదు. నాకు ఈ రోజు అంతా ఆనందంతో ములుగుతున్నా. నా కాడ రూపాయి లేకపోయినా ₹1,00,00,000 ఉన్నట్టుగా నేనున్నాను. నాకు ఇన్నాళ్ళు ఈ రూపాయి లేకపోతే ఇయాల బతికే లేదు. రేపు ఎలా బతకాలి? పెళ్ళిలోకెళ్ళకపోతే నా దినం తీరదు అనుకునేది. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆ పెనికి కూడా ఎళ్ళకుండా చేశాడండి. నేను ఇంటికాడ హ్యాపీగా కూర్చొని ధ్యానం చేస్తూ ఆ ఆనందంతో ఎక్కడ ఏ సమాచారం అందినా అక్కడికెళ్ళిపోయి ధ్యానానుభూతులు చెంది ధ్యానంలో తేలి మునిగి నాకు తెలిసింది 10 మందికి పంచనందుకు నేను రెడీగా ఉన్నానండి. ఇందులో తప్పు ఏదైనా ఉంటే క్షమించమని అడుగుతున్నానండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీ పీఎం ఛానల్ ఎన్నాళ్ళు పెట్టో నాకు కోరుకుండేదండి. అరకులోని నేను ఒకళ్ళని అడిగాను కూడా అరకులోకెళ్ళి అతను సార్‌ని అట్టుకున్నాను. ఏవండీ ఇందరికొత్తన్నాయి పీఎం ఛానల్ మా అనకాపల్లి ఎప్పుడిత్తారండి? మా అనకాపల్లి ఎప్పుడిత్తారండి? ఎప్పుడొత్తాయండి? ఇలాంటి ఛానల్ మాకు కావాలండి అని అడిగాను. ఎందుకమ్మా నువ్వు అంత ఆతురతో వచ్చావండి? లేదండి అన్ని దిక్కులా వస్తున్నాయి. మా పీఎం ఛానల్ కావాలండి. ఇందులో ఎన్నో అనుభూతులు చెందుతున్నాయండి. మా అందరితో మాట్లాడాలి. మా అనుభూతి 10 మందికి పంచాలండి. ఈ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఏం చేయాలండి? ఎప్పుడొత్తాయండి?
అంతే అమ్మా మీరు కంగారు పడకు మీకు తపనుంది. వెంటనే వత్తది త్వరలో వత్తదన్నారండి. చూడండి అరకులోకెళ్ళాక మీరు అరకులోకెళ్ళాక ఏం అనుభూతి చెందారో అంతే నేను చెప్పలేనండి. ఎలం చెట్టు ఒక కాయ ఆ చెట్టు అడిగితే ఇత్తదండి ఫలం. అమ్మని అడిగానండి ప్రకృతి మాతని, "అమ్మా నువ్వు ప్రకృతి తల్లి నువ్వు కాయున్నావు కదా! చెట్టు నిండా కాయున్నావు కదా! ఒక కాయ పడమ్మా నీ అనుభూతితో నేను కావాలమ్మా 10 మంది పెంచుకొని తింటామమ్మా." ఈరోజెళ్ళి అడిగానండి. మర్నాడు ఆ ప్రకృతి మాత ఇచ్చిందండి. అలా ఎన్నో 3 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. మా మందార మొక్కతో మాట్లాడాను. మందార మొక్క మొగ్గలు పూసింది. చచ్చిపోయిన మొక్కను బతికించుకున్నాను. 3 చుట్లు చచ్చిపోయిందండి ఆ మొక్క. నిద్రపోయింది. ఆ మొక్కకేదో చేశారు. 3 చుట్లు బతికించుకున్నాను. నేను ధ్యానంలోకొచ్చి నేనెంతో గొప్ప ఆనందంగా ఉన్నాను. ఎంతో దుఃఖంతో ఉండేదాన్ని. దుఃఖాన్నంతా దూరం పెట్టి ఆనందాన్ని ఇచ్చాడండి బ్రహ్మర్షి పితామహ పత్రి సారు. ఎన్నో మంచి మార్గంలో నడిపించాడండి. నా గురువుని ఎప్పుడు చివరి శ్వాస ఉండే వరకు నా గురువుని నేను వదలనండి. నాకు బాలా మేడం ద్వారాగా నేనొచ్చానండి. నేను ధ్యానంలోకొచ్చింది మా బాలా మేడం ద్వారాగే. నాలో ఏమైనా తప్పుంటే క్షమించమని అడుగుతున్నానండి. నేను పేదదాన్నవ్వచ్చు, డబ్బులేనవ్వచ్చు. నాకు మమకారం ఉందండి. ఆశ ఉంది ఎక్కడికెళ్ళాలన్నా ఆ తపన ఉంటదండి నా చేతిలో. అవసరానికి డబ్బులుంటే ఉండకపోతే ఎళ్ళాలని తపన ఉంటదండి. ఎళ్ళకపోవచ్చు, ఎళ్ళొచ్చు. ఎవరైనా ఎళ్తే తీసుకెళ్ళిపోతే ఎళ్ళిపోతా. ఆ రోజుకి పక్కోళ్ళ కాడ అప్పు చేసినా నేనెళ్తానండి. నాకు గురువంతా దత్తమానండి. ఈ అవకాశం ఇచ్చినోళ్ళు మీ గురుదేవులందరికీ మీ కోటొక్క నమస్కారాలండి. ప్రకాష్ సార్‌కి ధన్యవాదాలండి. ఈ ప్రకాష్ సార్ వల్ల నేనిక్కడికొచ్చాను. నాకు అచ్యుత చెప్పింది, అచ్యుత మేడం చెప్పింది. నాకు పీఎం ఛానల్ మౌత్‌లో చెప్పాలని చాలా కోరికలుంటాయండి. కానీ చెప్పి భయమండి నాకు చెప్పడం అంటే భయం. వొడుకండి ఎలా చెప్పాలో తెలీదు. ఏమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించమని వేడుకుంటున్నానండి. తెలుసో తెలియకో తప్పులు చేస్తే బ్రహ్మశ్రీ పితామహాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. థాంక్యూ అండి.